విశేషం ఏంటంటే మన ఆలయంలో మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం 7 కొండల్ని కూడా తిరుగుతూ అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసేట్టుగా ఒక 3 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శనివారం కూడా భక్తులు విశేష సంఖ్యలో ఈ 7 కొండల చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులకి చాలా మందికి వారికి సంతానం లేని భక్తులు సంతానం పొందడం జరిగింది. వివాహం కాని వారు ధనుర్మాసంలో కనుక గోదాదేవి కళ్యాణం చేయించుకున్నట్టయితే వారికి వివాహం జరగటము, ఇలాగే విధంగా వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజు గరుడ ప్రసాదం తీసుకున్న వారికి చాలా మందికి సంతానార్థులై గరుడ ప్రసాదం ద్వారా సంతానాన్ని పొందడం జరిగింది. ఈ విధంగా ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ మన ఏలూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాచుర్యం చెందింది. కాబట్టి ఇలాంటి గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం అనే ఈ ఆలయము జంగారెడ్డిగూడెం మండలము, జంగారెడ్డిగూడెం గ్రామం